గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాల మార్కెట్ యార్డ్ లో 1.34 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు తెలిపారు. మరో 8.50 కోట్ల రూపాయల విలువైన పనుల కోసం కమిషనర్ కు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. నూనెపల్లి మార్కెట్ యార్డ్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేసి పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. టెక్కే మార్కెట్ యార్డ్ లో 20 ఏళ్ల నాటి కార్యాలయ ఆధునీకరణకు 10 లక్షల రూపాయలు, వర్షాలకు కారుతున్న షెడ్ల పునర్నిర్మాణానికి 37 లక్షల రూపాయలు, సీసీ రోడ్ నిర్మాణానికి 27 లక్షల రూపాయలు, 9 కొత్త షాపుల నిర్మాణానికి 50 లక్షల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. గత 20 ఏళ్లలో ఒకే ఏడాదిలో ఇంత స్థాయిలో అభివృద్ధి జరగడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. రైతు బంధు పథకం కింద యార్డుకు 2 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, రైతులకు 6 నెలల పాటు 0 వడ్డీతో రుణాలు, బస్తాకు 2 రూపాయలకే గోదాముల్లో ధాన్యం నిల్వ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే యార్డ్ నెలవారీ ఆదాయం గతంలో 50,000 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం 8.32 లక్షల రూపాయలకు పెరిగిందని వెల్లడించారు. నంద్యాల మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ఏర్పడి 1 year అయిన సందర్భంగా ఈ సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పలు అభివృద్ధి పనుల మీద చర్చించడం జరిగింది. వాటిల్లో 1,34,00,000 ఇంతవరకు పనులు మొదలు కావడం జరిగింది. ఇంకా 8,50,00,000కి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అవి కూడా త్వరలోనే శాంక్షన్ అవుతాయని ఆశిస్తున్నాము. మార్కెట్ యార్డ్ కాంపౌండ్ కి 10 లక్షలు గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కాంపౌండ్ వాళ్ళు తయారు చేయడం కూడా జరిగింది. టెక్కే మార్కెట్ యార్డ్ ఆఫీసుని రీమోడల్ ఆఫీస్ కట్టి 20 సంవత్సరాలు దాటింది కాబట్టి దాన్ని రీమోడల్ చేయడం జరిగింది. దానికి 10 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. టెక్కే మార్కెట్ యార్డ్ లో షెడ్లు ఒక 2 కట్టి చాలా రోజులు అయిపోయి అవి వర్షానికి కాదంటే వాటికి కూడా అన్ని పీకి మళ్ళీ కొత్తవి కట్టడం జరుగుతుంది. దానికి 37 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ టెక్కే మార్కెట్ యార్డ్ లో సీసీ రోడ్డు ఒకటి శాంక్షన్ కావడం జరిగింది, 27 లక్షలు. టెక్కే మార్కెట్ యార్డ్ లో షాపులు ఒక 9కి శాంక్షన్ కావడం జరిగింది. దానికి 50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. మొత్తం కలిసి 1,34 లక్షల రూపాయలు ఇంతవరకు అభివృద్ధి పనులు జరగడం జరిగింది. ఈ 20 సంవత్సరాల్లో నంద్యాల మార్కెట్ యార్డ్ లో 1 సంవత్సరంలో డెవలప్ కావడం ఇదే మొదటిసారని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక 8,50,00,000 రూపాయలకి మేము ప్రపోజల్స్ కమిషనర్ గారికి పంపించడం జరిగింది. అవి కూడా త్వరలోనే శాంక్షన్ అవుతాయని చెప్తున్నాము. రైతు బంధు పథకం కింద 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. గత వైసీపీ గవర్నమెంట్ లో రైతు బంధు పథకం అనేది తీసేశారు. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ 2 కోట్ల రూపాయలు నంద్యాల మార్కెట్ యార్డ్కి శాంక్షన్ చేయడం జరిగింది. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ధాన్యాన్ని గోడౌన్లలో నిల్వ చేసుకోవడానికి, వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి మార్కెట్ యార్డు సిద్ధంగా ఉంది. 6 నెలల వరకు వడ్డీ లేకుండా 0 వడ్డీ, మా ఈ బస్తాకి ఒక 2 రూపాయలు నామమాత్రపు ఫీజు తీసుకొని బాడిగ తీసుకొని రైతులకి ఉపయోగకరంగా ఉండడానికి ఈ రైతు బంధు పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. మళ్ళీ యానిమల్ మెడికల్ క్యాంప్ కింద 1 లక్ష రూపాయలు ఈ సంవత్సరం కేటాయించడం జరిగింది పశువులకి మెడికల్ క్యాంపులు నిర్వహించడానికి. అది ఇప్పుడు శిల్ప సహకారు, నంది రైతు సమాఖ్య వాటి వల్ల 8,32,000 రూపాయలు ప్రతి నెల నంద్యాల మార్కెట్ యార్డ్కి ఆదాయం రావడం జరుగుతుంది. గత 25 సంవత్సరాల నుంచి 50,000 రూపాయలు మాత్రమే వాళ్ళు పన్ను చెల్లించేవాళ్ళు. ఇప్పుడు 8,32,000 రూపాయలు ప్రతి నెల రావడం మార్కెట్ యార్డ్ జమ కావడం జరుగుతుంది. అదే అభివృద్ధి పనులు. నెల 29కి ఖాళీ చేయమని వాళ్ళకి ఆర్డర్ చేయడం జరిగింది. అయిపోయింది. 1వ తారీఖు 29కి హైకోర్టు పోయినారు వాళ్ళు.
హైకోర్టు కొట్టేసింది వాళ్ళది 29 ఖాళీ చేయమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది హైకోర్టు. ఏం వేసేదేం లేదు, వాళ్ళు మాకేం ఎవరు వద్దని మాకేం చెప్పలేదు, ఇంతవరకు రిటర్న్ రాసేలా. డిపాజిట్ మనం అడగలేదు కదా అప్పుడు కట్టడానికి, డిపాజిట్ దీనికి అడిగినాం కానీ ఈ పక్క 10 షాపులకి వాటికి డిపాజిట్ అడగలేదు మనం. 5,000 డిపాజిటే మనం అప్పుడు అడిగింది. ఇప్పటికైతే క్యాన్సిల్ ఏ కాలేదు. వాళ్ళు ఎవరైనా ముందుకు రానప్పుడు అప్పుడు ఆలోచన చేయాలి. అవును, అదే వాళ్ళు డిపాజిట్ మనం హ్యాండ్ ఓవర్, ఇప్పుడు గోడౌన్లు హ్యాండ్ ఓవర్ చేస్తే కదా వాళ్ళు తీసుకునేది లేని తెలిసేది. శిల్ప వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ చేస్తే మనం వాళ్ళకి పిలుస్తాం టెండర్ వేసిన వాళ్ళని, డబ్బులు కట్టండి మీరు అని. ఎవరు బయట కాదు కదా, లేదు అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇంతవరకు ఎవరు మాకు వద్దని మాకు రిటర్న్ గా రాసి ఇవ్వలేదు. ఎవరన్నా రిటర్న్ గా రాసి ఇస్తేనే కదా మనం రెస్పాండ్ కావాల్సింది. పేమెంట్ చేయకపోతే క్యాన్సిల్ చేస్తారు, కంటిన్యూ చేయడానికి లేదు కదా అది. మళ్ళీ టెండర్ పిలుస్తారు. ఒకవేళ ఎవరన్నా వద్దని రిటర్న్ గా రాసి ఇస్తే మాకు సంబంధం లేని విషయం అది. కలెక్టర్ గారు మాకు నోటీస్ పంపించారు, మీరు తీర్మానం చేసి పంపించండి మార్కెట్ యార్డ్ ద్వారా అంటే మేము తీర్మానం చేసి పంపించినాం. అంతవరకే మాది మార్కెట్ యార్డ్ సంబంధం. మొత్తం మార్కెట్ యార్డ్లన్నీ కలెక్టర్ కంట్రోల్లోనే ఉండేది. కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయడానికి లేదు కదా, అది ఇంకా మేము ఇవ్వమని అనడానికి లేదు. కలెక్టర్ ఆర్డర్స్ ఇచ్చేది అది కలెక్టర్ ఇష్టం, అది ఇంకా మనకి సంబంధించిన విషయం కాదు. అది గత 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ లో రైతు బంధు పథకం అనేది లేదు. బయట గోడౌన్లలో 6 రూపాయలు 7 రూపాయలు వసూలు చేస్తారు బస్తాకి. మనం 2 రూపాయలకే నామినల్ రేటు, మెయింటెనెన్స్ కే 2 రూపాయలు కూడా అది వసూలు. అంతవరకే మనం తీసుకోమని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. 2 కోట్ల రూపాయలని ఉపయోగించుకోవచ్చు రైతులు, మన నియోజకవర్గం రైతులందరూ ఉపయోగించుకోవచ్చు దాన్ని, ఆ పథకాన్ని. ఇంతకుముందు ఉండేది, మళ్ళీ తీసేసినారు వాళ్ళు, మళ్ళీ మనం ఇచ్చినారు. పశువులకి మెడికల్ క్యాంపులు ఇంతకుముందు ఎక్కడా లేదు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాము. అన్ని రైతులకు ఉపయోగపడేవి కదా. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.